చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ మహిళల్ని ప్రోత్సహిస్తూనే ఉంటారు. మనం చూస్తే గనక ఆయన సీఎం అయిన కాడ నుండి మహిళలకి డ్వాక్రా గ్రూపుల దగ్గర నుండి ప్రతి విషయంలోనూ వారు సహకారం అందిస్తూనే ఉన్నారు. అదే విధంగా ఈరోజు శ్రీచరణి కూడా హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే శ్రీచరణిని రిసీవ్ చేసుకున్న విధానం కావచ్చు, అలానే తనని ఎంకరేజ్ చేస్తున్న తీరు కావచ్చు, ఇదంతా చూస్తుంటే ఇంకా మహిళలకి అలానే మహిళల ఏదైతే క్రీడా రంగంలో అభివృద్ధి చెందడానికి ఎలాంటి ప్రోత్సాహం అందిస్తారు, ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనే ఉత్సాహం అందరిలో ఉంది. సో బాబు గారి డెసిషన్ ఏంటి, ఎలా ప్రోత్సహిస్తారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, శ్రీచరణిని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు అఫీషియల్ గా చక్కగా రిసీవ్ చేసుకున్నారు. అందరూ కూడా అభినందిస్తున్నారు ఈ తీరుని చూసి. అయితే అసలు తనని ఏ విధంగా ప్రోత్సహిస్తుంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం? అలానే రాబో తరాలు ఇంకా చాలా మంది క్రీడల్లో రాణించాలనుకునే మహిళలు ఉంటారు. వాళ్ళకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎలా ప్రోత్సహిస్తున్నారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని క్రికెటర్ నల్లపురెడ్డి శ్రీచరణి అలాగే మాజీ కెప్టెన్ మిథాల్ రాజ్ కలిశారు అనేది అందరు చెప్తున్నటువంటి న్యూస్. కానీ దాంట్లో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మహిళల పట్ల ఎలా శ్రద్ధగా ఉంటారు అనేటువంటి కోణాన్ని కనుక మీరు చూడగలిగితే మహిళల పట్ల వాళ్ళకి ఎంత గౌరవం ఉందో అర్థమవుతుంది. ఎందుకనంటే సరే, ఆవిడకేదో క్రికెటర్గా మంచి పర్ఫార్మెన్స్ ఉన్నారు, మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. వరల్డ్ కప్ గెలుచుకునే దానికి ఆవిడ కీ రోల్ గా నిలిచారు. 9 మ్యాచ్ల్లో 14 వికెట్లు తీశారు. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా తోటి ఆడినప్పుడు ఈవిడ తీసినటువంటి వికెట్స్ చాలా కీలకం, అందుకే వరల్డ్ కప్ వచ్చింది. ఇవన్నీ అందరు చెప్తున్నవే. సో దానికి గాను చంద్రబాబు నాయుడు గారు ఆవిడకి గ్రూప్ 1 ఉద్యోగం, అలాగే 2.5 కోట్లు బహుమానం, దాంతో పాటు ఆవిడకి కడప చాలా మారుమూల గ్రామం, కడపలో ఆవిడకు నివాస స్థలం, ఇవన్నీ ఇచ్చారు. సరే, ఇవన్నీ అందరికి తెలిసినవే. అయితే మహిళలు క్రికెటర్లుగా రాణించడం అనేది చాలా తక్కువ. మామూలుగా ఇప్పుడు అదే పురుషుల్లో క్రికెట్ వరల్డ్ కప్ సాధించినప్పుడు ఎంత సంబరాలు చేసుకున్నారు. ఇండియా వైడ్గా బాణాసంచా కలిచారు కదా, అర్ధరాత్రులు వేళ. 2020 మ్యాచ్ గెలుచుకుంటేనే బాణాసంచా గెలిచారు. వరల్డ్ కప్ గెలుచుకున్నప్పుడు బాణాసంచాలు అసలు అదొక పండగలాగా జరుపుకున్నారు. అలాంటి సంబరం భారతదేశంలో మహిళా క్రికెట్ జట్టు వరల్డ్ కప్ ని సాధిస్తే కనిపించిందా? ఫ్రాంక్ గా మాట్లాడుకుంటే కనిపించిందా? అదే పురుషులు వరల్డ్ కప్ ను సాధిస్తే ప్రపంచాన్ని జయించినట్టు మొత్తం భారతదేశంలో హడావిడి కనిపించింది. ఇప్పుడు అది లేదు, అదేం కనిపించట్లేదు కదా. పైగా ఆయన వెటరన్ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఒక కామెంట్ చేశాడు, ఎక్కువ చేసి చూపించాల్సిన అవసరం లేదు ఈ వరల్డ్ కప్ ని, మహిళలు సాధించిన వరల్డ్ కప్ ని అని చెప్పి ఆయన ఒక కామెంట్ చేసినట్టు నేను చదివాను. అంటే ఇవాళకి కూడా మన పితృస్వామ్య దేశంలో ఉన్నాము అనడానికి నిదర్శనం ఇవన్నీ కూడా. అంటే ప్రపంచ కప్పు పురుషులు సాధిస్తేనేమో భారతదేశం మొత్తం గెలిచినట్ట, మహిళలు సాధిస్తేనేమో గెలిచినట్టు కాదా? అంటే నేననేది, ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వీళ్ళందరినీ అభినందించారు, అంతవరకు బాగానే ఉంది. కానీ పౌర సమాజంలో ఉండే పౌరులు ఎలా రియాక్ట్ అయ్యారు అనేది మనం అబ్జర్వ్ చేస్తే మీకు ఆ స్థాయి హైప్ కనిపించిందా? లేదుగా. అయితే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వాళ్ళకి నిజంగానే పురుషులు గెలిచినప్పటికంటే కూడా అనేక మంది మనకి క్రికెట్ టీంలో ఉన్నారు. ఇప్పుడు రాయుడు లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు పురుషుల క్రికెట్ టీంలో, వరల్డ్ కప్ లో పాల్గొన్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళకంటే మిన్నగా మహిళా క్రికెటర్స్ ని వాళ్ళు గౌరవించారు. ఇవాళ మీరు అబ్జర్వ్ చేస్తే ఆంధ్రప్రదేశ్ పత్రికల్లో వీళ్ళు విజయం సాధించినందుకు వాళ్ళకి అభినందనలు తెలుపుతూ అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చారు. ఏ రాష్ట్రంలో ఇచ్చారా? ఇవ్వలేదు కదా, ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఇచ్చారు. వాళ్ళకి అభినందనలు తెలుపుతూ అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చారు. అదే మీరు పురుషుల క్రికెట్లో అయితే ఎంత అడ్వర్టైజ్మెంట్లు పోటీ పడి ఇచ్చేవాళ్ళు అడ్వర్టైజ్మెంట్లు. పైగా ఇప్పుడు ఆ క్రికెటర్గా మనం జనరల్గా ఏంటంటే, సరే మొత్తం భారతదేశాన్ని యూనిటీ తీసుకొని వరల్డ్ కప్ సాధించారు కాబట్టి ఖచ్చితంగా టీంని మనం అభినందించాల్సింది. దాంట్లో మన అమ్మాయి, మన రాష్ట్రానికి సంబంధించిన అమ్మాయి అనే ఫీలింగ్ ఒకటి ఉంటుంది కదా.
సో ఆవిడ్ని గౌరవించినటువంటి తీరు మనం అబ్జర్వ్ చేస్తే ఈవెన్ వైజాగ్ లో కూడా మహిళా క్రికెట్ ఆడుతున్నప్పుడు లోకేష్ గారు వెళ్ళారు. లోకేష్ గారు మహిళా క్రికెట్ చూడడానికి వెళ్తేనే దాన్ని పెద్ద ద్రోహం కింద చూపిస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సోషల్ మీడియాలో. మీరు అబ్జర్వ్ చేస్తే వైజాగ్ లో మ్యాచ్ జరిగినట్టుంది, ఆ మ్యాచ్కి వెళ్తేనే విమర్శిస్తున్నారు ఆయన్ని. సరే వాళ్ళు ఎన్ని విమర్శలు ఎవరేం చేసుకున్నా కానీ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వాళ్ళు చేసేది ఏదో చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు శ్రీచరణి అలాగే మిథాలి రాజు ఇద్దరు వచ్చారు. వాళ్ళకి గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ఇంటి దగ్గరికి వెళ్ళేంత వరకు కూడా వాళ్ళకి లభించినటువంటి స్వాగతం చూస్తే మహిళల పట్ల వాళ్ళకు ఉన్నట్టు గౌరవం ఏంటి అనేది అర్థమవుతుంది ఎవరికైనా, మహిళా లోకానికి. వాళ్ళని సన్మానించడం ఇవన్నీ మామూలు ఎవరైనా చేస్తారు, కానీ వాళ్ళ పట్ల వ్యవహరించినటువంటి తీరు ఎలా ఉంది అనేది అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా మహిళల పట్ల వాళ్ళకి అద్భుతమైనటువంటి మనం గౌరవాన్ని వాళ్ళు ఇస్తున్నారు అనేది మనకు అర్థమవుతుంది. అసలు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు సతీమణి భువనేశ్వరి గారు 2 అవార్డులు సాధించారు కదా, లండన్ నుంచి ఆవిడ 2 అవార్డులు గ్రహించినప్పుడు అందరూ ప్రశంసిస్తుంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక ట్వీట్ చేశారు, ప్రతి మహిళ వెనక ప్రతి పురుషుడి వెనక విజయం వెనక ఒక మహిళ ఉంటుంది అని చెప్పి సహజంగా అంటుంటారు. కానీ చంద్రబాబు గారు ఏమన్నారంటే నా వెనక కాదు నాకంటే చాలా ముందు ఉంటుంది భువనేశ్వరి గారు అని చెప్పి ఆయన ట్వీట్ చేశారు. ట్వీట్ చేసినతో పాటు ఆవిడకి అవార్డులు వస్తే ఆ అవార్డులు వచ్చినందుకు ఆయన పడినటువంటి సంతోషం బహుశా ఎవరు పడి ఉంటారు, అంత సంతోషపడ్డారు ఆయన ప్రైవేట్ ఇప్పుడు గవర్నమెంట్ సీఎం కదా అఫీషియల్ గా వెళ్ళొచ్చు టూర్, కానీ ప్రైవేట్ టూర్ అక్కడికి వెళ్ళారు ఆమె తోటి. అవార్డు తీసుకున్నప్పుడు కూడా పక్కనే ఉన్నారు, పక్కన మురిసిపోతున్నారు, తబ్బిబ్బైపోతున్నారు. సో ఇది మహిళల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి గౌరవం, మహిళలను ఎలా ప్రోత్సహిస్తారు అనేది. భువనేశ్వర్ గారు కూడా చెప్తున్నారు కదా ఎలా హెరిటేజ్ కంపెనీ క్లిక్ అయింది అనేది. ఇవన్నీ మనం మామూలుగా బయట చూసాయి, కానీ చాలా మందికి తెలియనటువంటి విషయం ఏంటంటే ఒక కంపెనీని అప్పు చెప్పారు భువనేశ్వర్ గారికి. ఆ కంపెనీ విజయం అంటే ఆ కంపెనీ విజయానికి చంద్రబాబు నాయుడు గారు ప్లానింగ్, చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి టీంని అప్పు చెప్పారో నాకు తెలుసు భువనేశ్వర్ గారికి, అంటే ఇనిషియల్ స్టేజ్ లో. అయితే దాన్ని ఆవిడ సక్సెస్ చేయగలిగారు. ఇప్పుడు ఏమవుతుంది, చంద్రబాబు నాయుడు గారు నాకన్నా భువనేశ్వర్ గారు చాలా ముందు ఉన్నారని చెప్పినా గానీ ఒక మహిళ విజయం వెనుక పురుషుడు ఉన్నారని చెప్పి చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. నిజమే. మీరు మన చంద్రబాబు గారి బిజీ చూస్తే చాలా మందికి తెలియకపోవచ్చు, ఆయన అధికారంలో ఉన్నా లేకపోయినా ఎవ్రీ డే ఎవ్రీ మినిట్ క్యాల్కులేట్ చేసుకుంటారు. ఆయన ఎప్పుడు బిజీగా ఉంటారు, ఎవరొకరు వస్తుంటారు కలుస్తుంటారు బిజీగా ఉంటారు, ఇవన్నీ షెడ్యూల్ ఉంటుంది ఆయనకి. ఒక ఆదివారం మాత్రం భువనేశ్వర్ గారికి ఇస్తారు. ఒక ఆదివారం వాళ్ళిద్దరు కూర్చొని ఆఫ్టర్నూన్ కంప్లీట్గా ఈ కంపెనీకి సంబంధించినటువంటి విషయాలు కానీ లేదంటే కుటుంబ సంబంధించిన విషయాలు కానీ ఇవన్నీ మాట్లాడుకుంటుంటారు. ఇక మిగతా రోజుల్లో అత్యవసరం అయితే తప్ప ఇక ఎవరి గోల్ వాళ్ళదే, ఎవరి బిజినెస్ వాళ్ళదే, ఎవరి పాలిటిక్స్ వాళ్ళదే, ఇవన్నీ ఆ కుటుంబంలో. ఒక ఆదివారం ఆఫ్టర్నూన్ మాత్రం ఎవరికి అపాయింట్మెంట్ ఎవరు చంద్రబాబు గారు, ఇన్ కేసు ఏదైనా ఎమర్జెన్సీ అయితే తప్ప. అలా వాళ్ళు ప్లానింగ్గా చేసుకొని సక్సెస్ అయ్యారు. అంటే మహిళలకు ఆయన ఇచ్చేటువంటి గౌరవం అలాంటిది. ఇప్పుడు లోకేష్ గారు ఆయన ఒక మాట చెప్తుంటారు, మహిళలను గౌరవించాలి మనం అని పదే చెప్తుంటారు. సహజంగా మనం ఏమంటాం, కోపం వచ్చినప్పుడు తిట్టుకునేటప్పుడు ఆడోళ్ళు లేగాడో అంటారు, గాజులు దొరుకున్నాను అని అంటారు, చీర కట్టుకున్నావు అని అంటారు. సో ఇలాంటివి అనొద్దు మీరు, మహిళల్ని ఇలాంటివి అనకుండా ఉంటే వాళ్ళని గౌరవించినట్టు మీరు అనొద్దు అని చెప్పేసి చాలా సున్నితమైన అంశాలు ఇవి లోకేష్ గారు ప్రస్తావించారు. తరచూ ఈ మాటలు ప్రస్తావిస్తుంటారు చాలా మంది, వాటిని ఆపేసేయండి, ఇక అలాంటివి మాట్లాడొద్దు, మహిళలని గౌరవించాలి మనం అని చెప్తుంటారు. ఇప్పటికీ కూడా తన ఖర్చుల కింద క్రెడిట్ కార్డు ఎవరు వాడుకుంటారని చెప్తున్నారు, ఆయన బ్రాహ్మణి గారి క్రెడిట్ కార్డు వాడుకుంటారని చెప్తున్నారు. అంటే భువనేశ్వర్ గారికి చంద్రబాబు గారు ఎంత గౌరవిస్తున్నారో అంతకు మించినటువంటి గౌరవం బ్రాహ్మణి గారికి లోకేష్ గారు ఇస్తున్నారు. ఇదే విషయం చాలా మీటింగ్లో కూడా చెప్తుంటారు. అంటే ఆయన మహిళల పట్ల హృదయపూర్వకంగా వచ్చినట్టు మాటలు అవి.
జనరల్ గా ఆయన ఏదో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ చదువుకున్నారు, ఇవన్నీ సమాజం మీద పెద్దగా ఆయనకి వాడుక భాషలు ఏమో వాడతారు, అవన్నీ పూర్తి స్థాయిలో అవగాహన ఉండకపోవచ్చు. అవును. కానీ మహిళల్ని మీరు జనరల్ గా మాట్లాడుకున్నప్పుడు మీరు గాజులు దొరుకున్నారా, చీర కట్టుకున్నారా, ఆడదానిలాగా ఏడుస్తావేంది, ఇలాంటి వినుంటారు ఆయన. సో ఇలాంటి మీరు మాట్లాడద్దు అని చెప్పేసి చెప్పారంటే ఒక ఇనిషియల్ ఒక స్టెప్ వేశారు, మహిళల్ని గౌరవించడానికి సున్నితమైనటువంటి ఒక స్టెప్ ని ఆయన వేశారు, సమాజానికి ఒక హింట్ ఇస్తూ. అంటే వాళ్ళకి మహిళల పట్ల ఎంత గౌరవం ఉంది. ఇంకొక ఇన్సిడెంట్ ఏంటంటే డ్వాక్రాది. అసలు డ్వాక్రాలో మహిళలు చేరితే కించపరిచారు వాళ్ళని అప్పట్లో కాంగ్రెస్ వాళ్ళు. నాకు తెలుసు, గ్రౌండ్ లెవెల్ నేను ఉన్నప్పుడు 25 సంవత్సరాల క్రితం నేను జర్నలిజం చేసేటప్పుడు మహిళలు కనుక డ్వాక్రా గ్రూప్ లో చేరితే వాళ్ళని ఇంకొక రకంగా చూసేవాళ్ళు, ఇంకో రకంగా ప్రచారం చేసేవాళ్ళు వాళ్ళని. అలాంటి సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఎంప్లాయీస్కి టార్గెట్ పెట్టి, అలాగే ప్రజాప్రతినిధులు గ్రామ స్థాయిలో వార్డు స్థాయిలో ఉండే ప్రజాప్రతినిధులు టార్గెట్లు పెట్టి మీరు ఇన్ని గ్రూపులు తయారు చేయాలి, ఖచ్చితంగా ఇన్ని గ్రూపులు తయారు చేయాల్సిందని చెప్పి టీచర్స్ వీళ్ళందరికీ టార్గెట్ పెట్టి చేయించారు అప్పుడు గ్రూపులు. నిజంగా బలవంతంగా చేసినాయి అవి. ఇప్పుడు ఇవాళ డాక్రా గ్రూప్ లో చేరినటువంటి మహిళలు ఇవాళ సగర్వంగా తిరుగుతున్నారు. ఎందుకు? ఆర్థిక స్వావలంబన వచ్చింది. ఈ క్రెడిట్ మొత్తం చంద్రబాబు నాయుడు గారికి పోవాలి. లెక్క అయితే లెక్క కాదు, నేను సీనియర్ జర్నలిస్ట్ గా ఖచ్చితంగా నేను చెప్పగలను ఈ విషయంలో మాత్రం. ఇంకొకరికి ఆ క్రెడిట్ పోలే పోదు. ఇది అన్ని నేనే చేశానని చెప్పి చెప్పుకుంటున్నటువంటి వాళ్ళకి ఎవరికి కూడా ఈ క్రెడిట్ పోదు. అంటే నాకు తెలుసు అప్పుడు అసలు వేరే రకంగా ప్రచారం చేశారు డ్వాక్రా గ్రూపుల్లో చేరినటువంటి వాళ్ళని. మహిళలకి చాలా మంది తెలుసు, అప్పుడు ఉండేటువంటి మహిళలకి తెలుసు అప్పట్లో ప్రత్యర్థి పార్టీల వాళ్ళు ఏం కామెంట్లు చేశారనేది. అవి నేను చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు. సో అలాంటి చిత్తశుద్ధి చంద్రబాబు గారికి, లోకేష్ గారికి ఉంది. సో అది కంటిన్యూ అవుతూ ఇప్పుడు వాళ్ళని గౌరవించిన తీరు కూడా అలానే ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్.